మటన్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి పాలతో చేసిన మటన్ కర్రీ చాలా జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ కోసం నేనైతే 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, నీచు వాసన రాదు. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది వేగాక అందులో టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు ఉడికేలోపు అయితే మనము కొబ్బరి పాలు అయితే తయారు చేసుకోవాలి. కొబ్బరిలో కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే చిక్కటి కొబ్బరి పాలు అయితే వస్తుంది. మనం కొబ్బరి పాలు తీసుకున్న లోపు మటన్లో నుంచి నీరంతా వచ్చేసి మటన్ అయితే ఉడికిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. అలా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాలను అయితే కూరలో వేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత అందులో గరం మసాలా వేసుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే చిక్కగా గుజ్జు అయితే వస్తుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.